నా సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, నేను చెప్పబోయే మూడో మాటను బట్టి నా గురించి ప్రార్థన చేసిన అందరికీ కూడా వందనాలు. అలాగే ఇప్పుడు చెప్పబోయే మాట మూడవ మాట అండి. యేసుప్రభు గారు సిలువలో పలికిన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదువుకున్నాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ యేసుప్రభు గారు యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించిన విధాన్ని మనం చూస్తున్నామండి. ఆయన మరణ సమయంలో కూడా ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు మరియ గారికి యోసేపు గారికి కలిగిన సంతానంలో యేసుప్రభు గారు ఎలా అయితే మన మధ్యకు వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆయన వాగ్దాన పురుషుడిగా మన మధ్యకి వచ్చాడు, ఒక ఆదరణకర్తగాను. అయితే ఆయన మరియ గారి గర్భద్వారం నుంచి అయితే వచ్చారు తప్ప ఆయన పరలోకం నుండి వచ్చి ఉన్నారని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు యేసుప్రభు గారు మరణం పొందినప్పుడు ఆయన తన తల్లి యొక్క బాధ్యతను, ఎందుకంటే ఇప్పుడు తన తల్లి ముదిమియందు నిర్లక్ష్యం చేయొద్దనేసి బైబిల్లో ఉన్న ప్రకారంగా ఆయన ఏం చేశారంటే, ఆయన తన తల్లి యొక్క బాధ్యతని ఎవరికొకరికి అప్పగించాలి. అంటే ఎవరికొకరికి అప్పగించాలంటే ఇంకా మరియమ్మ గారికి సంతానం లేరా? సంతానం ఉన్నారు కదా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి తన శిష్యునికి అప్పగించడం ఏంటనేసి అని మనలో ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారంటే మనం ఎంతమంది ఉన్నామో, ఒకవేళ ఒక కూతురు లేకపోయినా ఒక కొడుకు లేకపోయినా మిగతా వాళ్ళైనా చూస్తారు, చూడాలి కూడాను. అది ధర్మము. అయితే ఇప్పుడు మరి తన కడుపున పుట్టిన బిడ్డలను వదిలేసి ఇప్పుడు తన శిష్యులకు అప్పగించడం ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56 చదువుకుందామండి. ఆయన ఒకసారి ఆగ్రహం, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదాయను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇక్కడ ఎంతమంది కుమారులు చూపిస్తున్నారండి? 4 కుమారులను చూపిస్తున్నారు, కుమార్తెలు ఉన్నారని కూడా చూపిస్తున్నారు. అయితే మరి ఇంతమంది సంతానం ఉన్నారు కదా, మరి యోహాను గారికి ఆయన బాధ్యతను ఎందుకు అప్పగించారు? ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారంటే ఇప్పుడు ఒకరు కాకపోతే ఒకరైనా చూడాలి కదా. అలాగ అప్పగించారంటే యోహాను గారు నా ప్రియమైన స్నేహితుడు అనేసి యేసుప్రభు గారు చెప్తున్నారు. అంటే ఆయన ఒక్కడే ప్రియమైన స్నేహితుడా, ఇంకెవరో లేరా అంటే 12 మంది శిష్యులు కూడా ఆయన చనిపోయేంత వరకు ఆయన కూడా ఉన్నవారే. లాస్ట్ చివరి దశలో మాత్రం ఆయన చనిపోయేటప్పుడు చెల్లా చెదరైపోయారు శిష్యులందరూ కూడాను. పేతురు గారేమో ఈయన ఎవరో నాకు తెలియదని బొంకడము, మిగతా శిష్యులందరూ కూడా అక్కడ ఎవరో లేరు. మరియ గారితో యోహాను గారు ఉన్నది ఒక్కటే చూపించారు తప్ప మిగతా శిష్యులు ఎక్కడ కూడా ఉన్నట్టు కూడా ఎక్కడా చూపించలేదు. అయితే నిర్గమకాండంలో ఏమన్నారంటే 20వ అధ్యాయంలో, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నారు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ 10 ఆజ్ఞలు మోషే గారికి యెహోవా దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాసినటువంటి 10 ఆజ్ఞలండి. అయితే ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమనేసి అని అన్నారు. రాత్రి రాహుల్ చెప్పిన వాక్యము దీనికి కొంచెం అనుసంధానంగా ఉంటుంది. ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన గురించి చెప్పాడు రాత్రి రాహుల్. పాత నిబంధన కొట్టివేయబడడం అంటే ఆదికాండం నుంచి చివరి వరకు కొట్టివేయబడడం కాదు, ఆయన దహన బలులను పాప పరిహారార్థ బలులను ఈ బలులను కొట్టివేయమన్నాడు తప్ప బైబిల్ యొక్క సారాంశాన్ని కానీ బైబిల్ యొక్క వాక్యాన్ని కానీ కొట్టివేయబడమని చెప్పలేదు. ఇక్కడ ఇప్పుడు యేసుప్రభు వారే ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ గురించి ఆయన ఆలోచించి ఆయన చివరి దశలో కూడా ఆలోచించారంటే మనము ఎంతవరకు ఆలోచించాలి? మన తల్లిదండ్రుల విషయంలోనే కాదు. ఇప్పుడు నరహత్య చేయొద్దన్నారు, వ్యభిచరింపవద్దన్నారు, విగ్రహారాధన చేయొద్దన్నారు, నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. మనం ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా ఏ ఆజ్ఞనైనా మనం సంపూర్తిగా చేస్తున్నామా లేదా, మనం నడవడిక ఎలా ఉంటుంది ఏంటి అనేసి అనేది మనం ఆలోచించుకోవాలి.
అలాగే క్రొత్త నిబంధన గురించి కూడా చెప్పాడు రాహుల్. క్రొత్త నిబంధన అంటే యేసుప్రభు గారు వచ్చిన కాడి నుంచి అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థపరిచాడు, ఇవన్నీ చేశారు అనేసి అని చెప్పారు. మనం చేయలేకపోతున్నామంటే మనం చెయ్యాలని కాదు, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన మన పాపాలను క్షమించానని చెప్పారు. ఆ క్షమాపణ గుణం మనలో ఇంకా ఎలా ఉండాలి, మనం క్షమించే విధంగా మనం ఉన్నామా, ఆ క్షమాపణలో మనం నడుచుకోగలుగుతున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే ఈ నిర్గమకాండంలో ఈయన చెప్పిన వాక్యాన్ని ఆయన నెరవేర్చారు. అలాగే సామెతలు 23-22 ఒకసారి చూసుకుందామండి. నేను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్నారండి, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన అక్కడ పడే శ్రమలు, ఆయన కొడుతున్నారు, తిడుతున్నారు, ముండ్ల కిరీటం పెట్టారు, అది గొల్గత కొండ వైపు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు, అన్ని చిత్రహింసలు పెట్టినా కానీ ఆయన చివరి దశలో కూడా ఆయన తల్లి గురించి ఆలోచిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు మనం ఎంతవరకు చూసుకోగలుగుతున్నాం, ఎంతవరకు వాళ్ళ బాధ్యత మనం తీసుకోగలుగుతున్నామంటే, యేసుప్రభు గారే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను నెరవేర్చారు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానింపమని. మరి మన చివరి దశలో కూడా ఇప్పుడు మన తల్లిదండ్రులు పెద్దవారు అయిపోయారు, నడవలేని స్థితిలో ఉండొచ్చు, వాళ్ళ తినగలగొచ్చు, తినగలేకపోవచ్చు, లేకపోతే బయటకు వెళ్ళలేకపోవచ్చు. మరి మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటున్నాం, అది మన బాధ్యత కదా. ఇప్పుడు యేసుప్రభు గారు అంటే యోహాను గారికి అప్పగించారంటే అక్కడ ఆయన శిష్యులు, ఆయన సహోదరులేంటి, సోదరులేంటి, మొత్తం అందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను అది. అయితే ఇక్కడ మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలి, మనం చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం చూడలేదా అంటే, మనం పాస్కెళ్ళని, బాత్రూమ్కి వెళ్ళని, ముక్కు చీదుకున్నా, ఏం చేసినా అది వాళ్ళ బాధ్యత అని అలా చేసినప్పుడు, మరి ఇప్పుడు చివరి దశలో తల్లిదండ్రుల పరిస్థితి కూడా అలాగే వస్తుంది. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో మన తల్లిదండ్రులు ముదిము వయసులో కూడా చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది వాళ్ళకేనే. అలా మా మనస్తత్వం వచ్చినప్పుడు మనం విసుక్కుని వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా గట్టా చేస్తే మనం చేసేదానికి, మనం వచ్చే ప్రార్థనకే, మనం చేసే ప్రార్థనకే, మనం దేవుని సన్నిధిలో ఉన్నదానికి విలువ లేనట్టే. అక్కడ మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నడుచుకోలేనట్టే దానికి సమాధానం. అయితే సామెతలు 17 కూడా ఒకసారి చూద్దాము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. ఇప్పుడు యోహాను గారు యేసుప్రభు గారికి ఏమయ్యాడు, శిష్యుడయ్యాడా, సహోదరుడయ్యాడా? సహోదరుడే అయ్యాడు. ఎందుకంటే ఆయన కూడా ఉండి, ఆయన చనిపోయే ముందు కూడా ఉండి, ఇప్పుడు ఆయన తల్లి బాధ్యతని ఈయన తీసుకున్నాడంటే మన కుటుంబంలో వాళ్ళైతే తప్ప ఎవరు కూడా ఎవరిని చూడరు. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది, అదేంటంటే కోతి గురించి అందరూ చూసే ఉంటారు. తన తల్లి కోతి చనిపోతే పిల్ల కోతి వేరే కోతుల దగ్గరికి వెళ్తాయి, ఏం చేస్తున్నాయంటే అట్లా దాన్ని కసిరేసి, తరిమేసి, కొట్టేసి దాని మీద పడి కొరికేస్తాయి. అప్పుడు అది ఏం చేస్తుందంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ, అక్కడ దానికి ఒక టెడ్డీ దొరికితే ఆ టెడ్డీతో ఉండడం చాలామంది చూసాం. అంటే ఒక కోతే వేరే కోతుల దగ్గరికి వెళ్తేనే అవి గట్టినివ్వలేదు కదా, మరి మన తల్లి కాని తల్లి మనం చూడగలమా, మన బిడ్డలు కానీ బిడ్డలు మనం చేరదీయగలమంటే అది ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడ యోహాను గారు ఏం చేశారంటే, ఆయన సహోదరుడిగా, ఇంకా నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అనేసి ఆయన చనిపోయే దశలో కూడా యోహాను గారు ఆయన కూడా ఉండబట్టి ఆ యొక్క బాధ్యతను ఆయన తీసుకోగలిగారు. మనమైతే ఎవరూ తీసుకోలేము, నాకెందుకులే, ఆయనే చనిపోయినప్పుడు మనకేంటనే ఆలోచన కూడా రావచ్చు మనకి. అలాంటిది ఆయన యొక్క బాధ్యతను ఈయన తీసుకున్నారు. అలాగే పరమగీతములు 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ఇక్కడ ఏమంటున్నారంటే, నేను కొంచెం దూరం వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిన అంటున్నారు. అక్కడ ప్రాణ స్నేహితుడు కనపడ్డాడు, ఇక్కడ తల్లి కూడా కనపడ్డది. ఇప్పుడు తల్లి బాధ్యత అతనికి అప్పగించాలి, అతని బాధ్యతను తల్లికి అప్పగించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి అని అంటున్నారు. కనిన దాని ఎరలోనికి అంటే ఇక్కడ ఏమైందంటే, యేసుప్రభు గారు చనిపోయినప్పుడు ఆయన శిష్యుల వాళ్ళ ఎందుకు చెల్లాచెదరయ్యారంటే, ఈయనకు వచ్చిన కష్టాలు వాళ్ళకి రావచ్చు, ఎందుకంటే ఆయన కూడా అనుచరులుగా
ఉన్నారు. అప్పటి వరకు కూడా యేసుప్రభు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఆయన చేసిన అద్భుత కార్యాల దగ్గర ఉన్నారు. ఆయన ప్రసంగించిన ప్రసంగం దగ్గర ఉన్నారు. అక్కడ ఆయన ఎక్కడ బోధ చేస్తే అక్కడికి శిష్యులందరూ కలిసే వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయన చనిపోయిన టైంలో వాళ్ళు ఎందుకు ఆయన దగ్గర నుంచి దూరం అయ్యారంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెల్లచెదరైపోతారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులన్నీ వాళ్ళ మీదకి రావచ్చు. ఇది ఆయన అనుచరుల కింద ఉన్నారు, వీళ్ళు అలాంటి వాళ్ళని చెప్తారు. ఇప్పుడు ఆయన శిష్యుల విషయంలో కూడా వీళ్ళు భయపడి పారిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన చేసిన ఒక శిక్షలు, ఆయనకు వేసిన శిక్షలు కూడా వీళ్ళకు కూడా రావచ్చు. ఆ టైంలో వీళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ ఎరలోనికి ఇప్పుడు యోహాను గారు వచ్చారు. ఇప్పుడు ఆ శిష్యులు పారిపోయారు, అదే శిక్ష వీళ్ళకి వేయచ్చు కదా. కానీ యోహాను గారు భయపడలేదు. ఇప్పుడు ఆయన సువార్త ప్రకారంగా ఆయన నడవాలనుకున్నప్పుడు ఆయన భయపడలేదు. అయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగము వారికి ఇచ్చేదను. కొడుకులు కూతులు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అని అంటున్నారు. ఇప్పుడు కొడుకులు అయినా కూతురు అయినా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆస్తుల కోసమో వీటి కోసమో కొట్లాడతారు తప్ప వాళ్ళ ఎలా ఉన్నది అన్నది చూడరు. ఇక్కడ అంతకైనా శ్రేష్టమైన పేరు ఇప్పుడు యోహాను గారికి యేసుప్రభు గారు పెడతానంటున్నారు. ఆ శ్రేష్టమైన పేరు ఇప్పుడు ఈ లోకంలో అయితే ఉన్నదో లేదో మనకైతే తెలియదు, కానీ పరలోక రాజ్యంలో అయితే ఆయన కంపల్సరీగా యేసుప్రభు గారితో ఉంటారనిసనే అంటున్నారు. అలాగే ఒకసారి 2వ యోహాను 1వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా అమ్మ, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్లు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నది ఆజ్ఞ. ఇక్కడ చెప్తున్నారండి, అమ్మ క్రొత్త ఆజ్ఞ అయితే మీకు వ్రాయట్లేదు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞ ప్రకారమే మీరు నడుచుకోవాలనేసి అని అంటున్నారు. ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని అన్నారు. ఇక్కడ క్రొత్త నిబంధనలో కూడా ఆయన యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క బాధ్యతను, ఆయన యొక్క దీనస్థితిని కూడా యోహాను గారి చేతికి అప్పగించినట్టు చూస్తున్నాం మనం. అలాగే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇప్పుడు ఏమంటున్నారండి, తన తల్లినైనను తన తండ్రినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. మరి మనం శాపగ్రస్తులుగా ఉండాలో లేదంటే ఆయన పరలోక రాజ్యంలో ఉండాలో అందరము మన చేతుల్లోనే ఉంది, మన నిర్ణయం అది. అలాగే నేను చెప్పిన ఈ మాటలో ఏమైనా పొరపాట్లు గట్రా ఏమైనా అనిపిస్తే క్షమించండి.